పాయింట్. ఈ రోజు మన స్టూడియోకి ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దుర్గం భాస్కర్ గారు మన మధ్యలో ఉన్నారు. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? అసలు ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మీ జర్నీ ఏంటి? అసలు దుర్గం భాస్కర్ అంటే నిజంగా రేవంత్ రెడ్డి నోట ఎప్పుడు వినబడుతుంది. అసలు ఎలా స్టార్ట్ అయింది మీకు ఈ జర్నీ? ముందుగా పీపుల్ మీడియా పాయింట్ ప్రేక్షకులకు మీకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా అంటే మీరు అన్నట్టు మా జర్నీ ఉస్మానియా యూనివర్సిటీకి మేము రావడం 2003లో హైదరాబాద్కు ఒక గ్రూప్ 1 అధికారి కావాలని ఒక ఉన్నత ఆశయంతో ఒక గ్రామీణ నేపథ్యం నుంచి, దళిత నేపథ్యం నుంచి యూనివర్సిటీకి వచ్చి ఒక ఉన్నత చదువుకొని ఒక గ్రూప్ 1 అధికారి అయి నేను నా కుటుంబానికి అండగా నిలబడాలని ఒక ఆశయంతో వచ్చిన వాస్తవం. కానీ ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చినామో 2003లో డిగ్రీ అయిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక్కడున్న పరిస్థితుల రీత్యా ఒకవైపు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాయి, మరోవైపు ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించాలి కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా మేమందరం కూడా చాలా మంది విద్యార్థి నాయకులం గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళం, ముఖ్యంగా దళిత సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం. ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘాలు మేమందరం కూడా ఆ రోజు ఒక సామాజిక లక్ష్యంతో అంబేద్కర్ పూలే ఆలోచన విధానంతో మేమందరం కూడా మా దర్వేలన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా మాకు సీనియర్లు. ఇప్పుడు నాగం కుమారస్వామి గారు కావచ్చు, లేదా నవీన్ అన్న, ఇట్లా చాలా మంది మా సీనియర్ విద్యార్థి నాయకులను చూసి మేము ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘంలో ఆ రోజు పనిచేయడం. అంతకంటే ముందు డిగ్రీలో బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ అనే ఒక ఆ సంఘంలో విద్యార్థి సంఘంలో కాంశీరామ్ గారి ఆలోచన విధానంతో, అంబేద్కర్ ఆలోచనతో పనిచేస్తాం. ఈ సామాజిక ఉద్యమ నేపథ్యాలు ఉన్న సంఘాల ప్రభావం మా మీద ఉండడం వల్ల ఆ యూనివర్సిటీలో మేము ఒకవైపు మా పీజీలు కొనసాగిస్తున్నాయి, మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజు మా సీనియర్లు వీళ్ళందరూ కూడా ఎల్లన్న కావచ్చు, లేదా మిగతా చాలా మంది తెలంగాణ విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు ఆ రోజు సభలు, సమావేశాలు, సదస్సులు చాలా మంది పెట్టేవారు. ఆ క్రమంలో యూనివర్సిటీలో మా ప్రొఫెసర్లు చాలా మంది ప్రొఫెసర్ సింహాద్రి కావచ్చు, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు, ప్రొఫెసర్ కృష్ణారెడ్డి సార్, దివంగత కృష్ణారెడ్డి సార్ కావచ్చు, ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ గంటా చక్రపాణి, హరగోపాల్ సార్, కోదండరామ్ సార్, ఇట్లా అనేక మంది ప్రొఫెసర్లు. అదేవిధంగా మేము యూనివర్సిటీ కొత్తగా వచ్చినప్పుడు మాకు మా సీనియర్లు ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి జూనియర్లను వెల్కమ్ చేస్తూ వాళ్ళలో కొంత ఏదైతే గ్రామీణ నేపథ్యం నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకున్న భయాల్ని వాటిని అన్నిటి కూడా తొలగించే క్రమంలో సీనియర్లు అందరూ కూడా మాకు వెల్కమ్ చెప్తూ వెల్కమ్ పార్టీలు పెట్టేది. అట్లా గదరన్న లాంటి వాళ్ళతోటి, లేదా విమలక్క లాంటి వాళ్ళతోటి, ఇట్లా అనేక మంది ఉద్యమ నాయకులతోటి మా సంబంధాలు బలపడి విద్యార్థి సంఘాల నుంచి డైరెక్ట్ తెలంగాణ ఉద్యమంలో, అంటే ఒకవైపు అంబేద్కర్ పూలే సంఘాల్లో పనిచేస్తున్నాయి, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాయి, ఉన్న ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని సంఘం అది. ఏ రాజకీయ పార్టీకి జైగొట్టే సంఘం కాదు అది, కేవలం సిద్ధాంత భూమిక పునాదిగా పనిచేసే సంఘం. ఆ క్రమంలో తెలంగాణ ఉద్యమం కూడా నడుస్తూ ఉంది. సో మేము ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఉన్న తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలన్న ఆలోచనతో ఆ రోజు మేము గదరన్నతోటి కావచ్చు, లేదా జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి వాళ్ళతో కావచ్చు, లేదా విజయశాంతి లాంటి వాళ్ళు యూనివర్సిటీకి వచ్చినప్పుడు వాళ్ళతో కానీ అనేక మందితో కలిసి ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం నుంచి మేము తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం. జార్జ్ ఫెర్నాండెజ్ గారిని, గద్దరన్న గారిని పిలిచి యూనివర్సిటీలో దాదాపు ఆ రోజున్న తెలంగాణ విద్యార్థి సంఘం, ఆ రోజున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం దాదాపు ఒక 30-40 వేల మందితోటి ఒక విద్యార్థుల్ని, తెలంగాణ ప్రజల్ని సమీకరించి యూనివర్సిటీలో పెద్ద మీటింగ్ పెట్టారు. ఇట్లా యూనివర్సిటీ అంటేనే పోరాటాల గడ్డ. అసలు ఏ విధంగా ఉండేది అప్పుడు మీకు? ఇంకా అంటే మాకు స్పష్టమైన లక్ష్యం ఉండేది. అంటే చాలా మంది తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తోటి నడిచే వాళ్ళు కేసీఆర్ తోటి నడిచారు, కానీ కేసీఆర్ తోటి రాజకీయంగా విభజించేవాళ్ళు, ఆయన ఆలోచన విధానంతో విభజించేవాళ్ళు, ఆయన భూస్వామ్య పోకడలు ఏదైతే ఉన్నాయో, ఆయన దురతనం ఏదైతుందో, ఆయన నియంతృత్వం ఏదైతుందో దాన్ని విభేదించిన వాళ్ళం. ఒక సామాజిక తెలంగాణ లక్ష్యంగా దొరల పటేళ్ల తెలంగాణ మాకొద్దు, దళిత బహుజన తెలంగాణ కావాలని చెప్పేసి ఒక స్పష్టమైన విభజన రేఖని తీసుకొని, అంటే సిద్ధాంతపరమైన విభజన రేఖ మేము అనేది సిద్ధాంతపరంగా మేము ఆ సిద్ధాంత అవగాహనతోటి తెలంగాణ రాష్ట్రం రావాలి. ఆ వచ్చే రాష్ట్రం ఖచ్చితంగా అణగారిన కులాలకు సంబంధించి సబ్బండ, ఇవాళ మీరు ఏదైతే పీపుల్ మీడియాకు సబ్బండ వర్గాల గొంతుక అని చెప్పేసి ఏదైతే పెట్టారో, మేము అలాగే తెలంగాణ ఉద్యమం నాటికి ఆ రోజు సబ్బండ వర్గాలకు ఈ తెలంగాణ రావాలి, ఈ అణగారిన కులాలు ఏదైతున్నాయో దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, లేదా అగ్రకులాల్లో ఉన్న పేదలకు కూడా న్యాయం జరగాలి. అన్ని వర్గాలకు కుల మతాలకు అతీతంగా అందరికీ, అది సామాజికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, విద్యా ఉద్యోగ పరంగా కావచ్చు, ఏ రంగంలో చూసినా అన్ని కులాలకు సమాన న్యాయం జరగాలని చెప్పేసి మేము ఒక అంబేద్కర్
ఆలోచన విధానంతో, మహాత్మా జ్యోతిబా పూలే ఆలోచన విధానంతో అట్లా మేము తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం. ఎందుకంటే అంబేద్కర్ గారు దేశ స్వాతంత్రోద్యమం ఒకవైపు జరుగుతూ ఉంటే, మరొక వైపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశానికి స్వాతంత్రం సరే, నా ప్రజలకు వాటా ఏది, నా ప్రజలకు హక్కు లేదని చెప్పేసి ఆ రోజు ఆ మహానుభావుడు అడగడంతో ఆ ఆలోచన విధానంతో మేము తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా వస్తుంది. ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది. కానీ ఆ వచ్చే తెలంగాణ ఎవరి పరమవుతుంది? వచ్చిన తెలంగాణలో మా వర్గాల, మా జాతుల పాత్ర ఏముంటుంది, వాళ్ళకి ఏం హక్కులు దక్కుతాయని చెప్పేసి ఒక ఆలోచనతోటి మేము ఆ రోజు రాజకీయ పార్టీల జెండాలు మోయలేదు. ఏ రాజకీయ పార్టీ జెండా మోయలేదు. ఒక కేసీఆర్ అని కాదు, ఏ రాజకీయ పార్టీతో కూడా మేము అంట కాగలేదు. మేము నిటారుగా ఆర్ట్స్ కాలేజ్ ఎట్లయితే నిటారుగా నిలబడి నికార్సుగా ఉద్యమంలో ఉందో, అట్లాగే ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఉస్మానియా బిడ్డలంగా, తెలంగాణ విద్యార్థి ఉద్యమం కారణంగా మేమందరం కూడా ఒక సిద్ధాంతపరమైన ఆలోచనతోటి, అంటే భవిష్యత్తును ఊహించుకొని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వస్తుంది, ఆ వచ్చిన తెలంగాణలో మా ప్రజలకు న్యాయం జరగాలని చెప్పేసి ఆ లైన్ తీసుకొని మేము ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం. అట్లా SC/ST విద్యార్థి సంఘం, దాని తర్వాత తెలంగాణ విద్యార్థి సంఘంగా మళ్ళీ గద్దరన్న శాంతి యాత్ర జరిగింది 2007లో. ఇదే గన్ పార్క్ నుంచి మొదలుకొని మనుగూరు వరకు వెళ్ళి, మనుగూరు నుంచి మందమరి వరకు, అంటే బాయి టు బాయి, బొగ్గుబాయి నుంచి బొగ్గుబాయి వరకు ఒక పాదయాత్ర జరిగింది. ఆ పాదయాత్ర ఒక మహత్తరమైన అంటే ఆ టైంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు కొంత తెలంగాణ ఉద్యమం ఎక్కడనో కేసీఆర్ ఆలోచన విధానం, కేసీఆర్ ఈ ఎలక్షన్లు, బై ఎలక్షన్లు అనే ఎత్తుగడల మధ్య తెలంగాణ ఉద్యమం కొంత స్తబ్దతగా ఉంది. ఆ స్తబ్దతను ఛేదించడానికి గద్దరన్న బుద్ధుని జెండాని చేతపట్టుకొని, పంచశీల జెండాని చేతపట్టుకొని ఒక మహత్తరమైన సాంస్కృతిక శాంతి యాత్ర అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ శాంతి యాత్రకు మేము SC/ST విద్యార్థి సంఘంగా దాంట్లో భాగస్వామ్యం కావడం, మళ్ళీ తర్వాత గద్దరన్నతోటి కావచ్చు, మిగతా మా విద్యార్థి నాయకులతో మాట్లాడి, అంటే పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలనే ఆలోచనతోటి ఈ తెలంగాణ విద్యార్థి సంఘం జెండా ఎత్తుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, లేదా మిగతా రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతూ తెలంగాణ ఉద్యమంలో అట్లా భాగస్వామ్యం కావచ్చు జరిగింది. అంటే దాదాపుగా అప్పుడు మలిదశ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ కళాకారులు చాలా వరకు ఉన్నారు. కేసీఆర్ గారు వారికి అన్యాయం చేశారు అన్నట్టుగా చూస్తున్నాం. అది ఎట్లా జరిగింది అంటారు? అంటే తెలంగాణ ఉద్యమంలో ఒక్క కవులకు కళాకారులకే కాదండి, కేసీఆర్ ఏమనుకుంటారంటే, కేసీఆర్కి ఎవరైతే జై కొడతారో, కేసీఆర్కి ఎవరైతే డప్పు కొట్టిర్రో, కేసీఆర్కి ఎవరైతే భజన చేసిరో వాళ్ళు మాత్రమే తెలంగాణ, అంటే తన చుట్టూ ఉన్న ఒక కోటరీని మాత్రమే తెలంగాణ ఉద్యమకారులు. అనేక మంది తెలంగాణ ఉద్యమకారులకు, అంటే ఏ రాష్ట్రం కోసమైతే, ఏ తెలంగాణ రాష్ట్రం కోసమైతే 6 దశాబ్దాల పోరాటం జరిగిందో, అనేక మంది విద్యార్థి అమరవీరులు, తెలంగాణ బిడ్డలు వాళ్ళ బలిదానం చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం. అది 69 ఉద్యమంలో కావచ్చు, అంతకంటే ముందు 52 ఉద్యమంలో కావచ్చు, లేదా మొన్నటి మలిదశ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు. 1500 మందికి పైగా బిడ్డలు తమ ప్రాణాలను పరంగా పెట్టి ఆ తల్లుల కడుపు కోతను ఇలా వాటిని అర్థం చేసుకోకుండా కేసీఆర్ ఆ బలిదానాలను అపహాస్యం చేసే విధంగా కేవలం తూతు మంత్రంగా కొంతమందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి మెజారిటీగా తెలంగాణ అమరూరుల కుటుంబాలకు అన్యాయం చేశారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు కూడా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని తెలంగాణ ఉద్యమకారులు అనుకున్నారు, ఆయన జెండా మోసిన వాళ్ళని తెలంగాణ ఉద్యమకారులు. కానీ తెలంగాణ ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీకి బయట కొన్ని వందల వేల మంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. అది సంఘాలుగా ఉండొచ్చు, సంస్థలుగా ఉండొచ్చు, వ్యక్తులుగా ఉండొచ్చు, ఏ రకంగా ఉన్నా కూడా వాళ్ళందరి కాంట్రిబ్యూషన్ ఉంది. ఇలా గద్దరన్న లాంటి మహానుభావుడు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం జై తెలంగాణ అన్నందుకు 5 తుపాకీ తూటాలను నాటి సీమాంధ్ర పాలకులు ఈ నేల మీద రక్త తర్పణం చేస్తే, అట్లాంటి గద్దరన్నను గడి బయట కూర్చోబెట్టుకొని, ప్రగతి భవన్ లో తన గడి బయట కూర్చోబెట్టుకొని అవమానించిన చరిత్ర కేసీఆర్. ఇట్లా గద్దరన్నతో సహా అనేక మంది కవులను, కళాకారులను అవమానించి కేసీఆర్, అంటే ఆయన చెప్పిన వాళ్ళకు మాత్రమే, ఆయన పాటలు వాడిన వాళ్ళకు మాత్రమే, దేశపతి శ్రీనివాసో, రసమై బాలకృష్ణనో వాళ్ళు మాత్రమే తెలంగాణ ఉద్యమకారులు. అందశ్రీ కావచ్చు, మా దర్వెల్లన్న కావచ్చు, ఇట్లా అనేక మంది, దరువు అంజన కావచ్చు, ఇట్లా అనేక మంది కవులను, కళాకారులను అవమానించి, అందశ్రీ లాంటి జయ జయ హే తెలంగాణ పాట మనందరికీ కూడా పరిచయం. తెలంగాణ ఉద్యమంలో చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే అటు జయ జయ హే తెలంగాణ, ఇటు వీరులార వందనం, దర్వెల్లన్న రాసిన వీరులార వందనం అనే పాట, తెలంగాణ సమాజంలో ఆ పాట లేని రోజు లేదు, ఆ పాట పాడని మీటింగ్ లేదు, ఆ పాట పాడని ఆ ఉద్యమ సంఘటన లేదు. అట్లాంటి ఒక గొప్ప కవులు, కళాకారులను అవమానించే విధంగా, వాళ్ళని కనీసం మర్యాద లేకుండా ఒక్కరోజు పిలిచి కనీసం ఇంత మంచినీళ్ళు కూడా పోయలే, ఇంత ఛాయ్ బొట్టు కూడా పోయలే. అంటే అట్లాంటి దానికోసమా మేము తెలంగాణ కోసం పోరాడి? మేమేం పదవులు ఆశించలే కదా, మేము పదవుల కోసమో లేదా ఇంకో నేను డబ్బుల కోసమో కాదు కదా. కానీ ఒక స్పష్టమైన లక్ష్యం కోసం తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల ఇవాళ నేనే ఉన్నా. ఎగ్జాంపుల్ నేను కాదు, నా లెక్క కొన్ని వందల మంది
మేము ఏ లక్ష్యం కోసం అయితే హైదరాబాద్కి వచ్చినాము, ఏ గ్రూప్ 1 అధికారులు కావాలా, గ్రూప్ 2 అధికారులు కావాలా, లేదా యూనివర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేసి పిహెచ్డీలు చేసి పీజీలు ఎంఫిల్లు పిహెచ్డీలు చేసి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావాలి, ఇట్లాంటి ఉన్నత లక్ష్యం కోసం మేము హైదరాబాద్కి వస్తే ఆ హైదరాబాద్కి వచ్చిన వాళ్ళం తెలంగాణ చరిత్రను అర్థం చేసుకొని 52 ఉద్యమాన్ని అర్థం చేసుకొని లేదా 69 ఉద్యమాన్ని అర్థం చేసుకొని మళ్ళీ 2009 ఆ సమయం నాటికి మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం కావడానికి ప్రధాన కారణం ఇలా నాకు ఉద్యోగం వస్తే నేను ఒక్కరిని బాగుపడతా లేదా నా కుటుంబం బాగుపడుతుంది. కానీ నేను నా గురించి ఆలోచించాలా లేదా తెలంగాణ యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు యావత్ తెలంగాణలో ఉన్న యువత ఇవాళ ఏ సీమాంధ్ర పాలకులు అయితే ఆ రోజు మన ఉద్యోగాలను దోపిడీ దోపిడీ చేసుకుని పోయినరో, అదేవిధంగా ఏ సీమాంధ్ర పాలకులు అయితే మన వనరులను తరలించకపోయారో, ఏ సీమాంధ్ర పాలకులు మన నీళ్లను తరలించకపోయారో, నిధులను తరలించకపోయారో వాటికి వ్యతిరేకంగా ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి ఆలోచించి ఆ రోజు ఒక స్పష్టమైన ఆలోచనతోటి మేము మా జీవితాలను పనంగా పెట్టుకుని మా జీవితాలను త్యాగం చేసి, యూనివర్సిటీ జీవితం అంటే ఒక కెరీర్ను మలుపు తిప్పాల్సిన సమయం, ఒక కెరీర్ను ఎంచుకోవాల్సిన సమయం, అట్లాంటి వాటిని పక్కన పెట్టుకొని మేమందరం కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం. కానీ కేసీఆర్ ఏమంటాడు, నేను మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చాను, సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తీసుకొచ్చాను అని చెప్పేసి ఇలా మా ముందరనే చెప్తా ఉంటే, మాలాంటి వాళ్ళ ముందర తెలంగాణ ఉద్యమకారుల ముందర చెప్తా ఉంటే, మా కండ్ల ముందర చరిత్రను, మా మీదుగా నడుచుకుంటూ వెళ్ళిన చరిత్రను, అనేక మంది ఉద్యమ అమరవీరుల శవాలను భుజాల మీద మోసిన వాళ్ళం కదా మేము. మా కండ్ల ముందర చరిత్రను మా ముందరనే మన్ను కప్పి సర్వనాశనం చేస్తూ ఉంటే, తప్పుడు చరిత్రను సృష్టిస్తూ ఉంటే, ఏదో భజన పరులతోటి తప్పుడు చరిత్రను రాయిస్తూ ఉంటే దాన్ని చూసి మేము ఎట్లా తట్టుకోవాలా? ప్రతి సభలోను కూడా తెలంగాణ నా వల్లనే వచ్చిందా? మరి ఒకవేళ నీ వల్ల తెలంగాణ వస్తే మరి నేనెందుకు ఒక గ్రూప్ 1 అధికారిని కాలేకపోయినా? నేనెందుకు నా యూనివర్సిటీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నా? నేనెందుకు ఒక ఉద్యమకారుడిగా మారాల్సి వచ్చింది, తెలంగాణ ఉద్యమకారుడిగా మారాల్సి వచ్చింది? నేను నా కుటుంబం కోసం ఆలోచించాలి కదా. లేదా మా దరువెల్లన్నకు ఎందుకు ఒక టీచర్ ఉద్యోగిగా ఉన్నాడు, ఆ టీచర్ ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం వస్తే ప్రభుత్వ ఉద్యోగాన్ని కాదని చెప్పేస్తాను తెలంగాణ ఉద్యోగంలో వస్తుంది. మా కేతురు వెంకటేష్ అన్న వాళ్ళంతా తెలంగాణ ఉద్యమం కోసం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా తెలంగాణ గొంతుగా నిలబడ్డవాళ్ళు. మేమందరం కూడా మా జీవితాలను ఎందుకు తెలంగాణ ఉద్యమం వైపు నెట్టాల్సి వచ్చింది? ఎందుకు 1200 మందికి పైగా బిడ్డలు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చింది? ఒకవేళ కేసీఆర్ ఒక్కటే తెలంగాణ తీసుకొచ్చిందంటే, అంటే కేసీఆర్ కనీసం తన పార్టీలో తన జెండా మోసిన మమ్మల్ని పక్కన పెట్టండి, మేమంటే ఆయన పార్టీలో పనిచేయాలి, కానీ తన పార్టీలో తన జెండా మోసిన వాళ్ళని కూడా గుర్తించడానికి సిద్ధంగా లేడు. తన పార్టీలో తన కోసం త్యాగం చేసిన వాళ్ళని కూడా గుర్తించడానికి సిద్ధంగా లేదు. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళను ఏదో కారణం చెప్పేసి సస్పెండ్ చేసి, అది ఆలి నరేంద్ర నుంచి మొదలుకుంటే, రవీంద్ర నాయక్ నుంచి మొదలుకుంటే, గాదేయిన్నయ్య నుంచి మొదలుకుంటే, విజయశాంతి వరకు ఇట్లా అనేక మందిని, అంటే ఎవరైనా సరే నా మాట విన్నోడే నా పార్టీలో ఉండాలి, నన్ను ప్రశ్నించినోడు లేదా నన్ను క్వశ్చన్ చేసినోడు ఈ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక దొరతనంతో దురహంకారం. అంటే కేసీఆర్ అప్పుడే అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం. రేపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కనుక ఈయన ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటాడు అనేది అప్పుడే అర్థం చేసుకొని ఉంటే తెలంగాణకు 10 ఏళ్ల పాటు ఒక దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి మనం చూడాలి. నిజంగా 10 సంవత్సరాలు కుటుంబ పాలనే జరిగింది అంటారు కదా. ఖచ్చితంగా. ఇవాళ మేం చెప్పడం కాదు, ఇప్పుడు మేమన్నామంటే సరే మేము ఉద్యమకారులుగా ఉన్నాము, ఆయన పార్టీలో పనిచేయలేదు ఒకటి, లేదా మేము ఇలా కాంగ్రెస్ పార్టీ వేదిక మీద ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి రాజకీయపరమైన ఆరోపణలు చేస్తాం. నీ కడుపున పుట్టిన బిడ్డని చెప్తా ఉన్నది కదా, నీ కన్న బిడ్డని చెప్తా ఉన్నది కదా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగలేదని చెప్పేసి, లేదా సామాజిక న్యాయం రాలేదని చెప్పేసి, ఇంకా ప్రజలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి. అంటే 10 ఏళ్ల పాలనలో తండ్రి చేసిన పాలన బిడ్డకే నచ్చలే కదా. బిడ్డని ఇలా మాట్లాడుతుంటే బిడ్డను కూడా కనీసం కలవడానికి సిద్ధంగా లేడు కదా. అంటే దీని అర్థం ఏంది? 10 ఏళ్ల కాలం తెలంగాణ పేరు చెప్పి ఆ రోజు ఉద్యమంలో మేము చాలా స్పష్టంగా కేసీఆర్ తోటి పోకపోవడానికి మాకు విధానం ఉంది. ఎందుకు? కేసీఆర్ ఎంతసేపు తెలంగాణ ఉద్యమాన్ని ఎలక్షన్లు, కలెక్షన్లు, కమిషన్లు, ఎలక్షన్లు, పై ఎలక్షన్ల చుట్టే తిప్పాడు. కానీ గద్దరన్న లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ దివంగత కేశవరావు జాదవ్ సార్ లాంటి వాళ్ళు, ఇట్లా అనేక మంది మేధావులు లేదు ఉద్యమం కంపల్సరీ, ఉద్యమం రాజకీయ విధానంగా రాజకీయ విధానం ఉండొచ్చు కాదు, కానీ ఉద్యమం ప్రజల ఉద్యమం ఉండాల్సిన అవసరం ఉన్నది, ప్రజా ఉద్యమంగా దీన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది, ప్రజా ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రం వస్తుంది అనే ఒక ఆలోచనతోటి ఆ రోజు ఉన్నందుకే మేము స్పష్టంగా రాజకీయ పాయ ఒకవైపు ఉంటే దానికి సమాంతరంగా అది ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా మాలాంటి వాళ్ళం, లేదా బయట ఉన్న కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు, అనేక మంది జర్నలిస్టు, అనేక మంది వాళ్ళందరూ కూడా ఒక స్పష్టమైన ఒక విభజన లైన్ గీసుకొని తెలంగాణ ఉద్యమాన్ని 2 పాయలుగా నడపాలని చెప్పేసారు. ఇలా కేసీఆర్ ఏమనుకున్నాడు? తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇక అయిపోయిందని. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చే క్రమంలో అనేక బహిరంగ సభలలో తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుల్నే ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి, ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మందికి పైగా ఉన్న దళితుల్ని మోసం చేసి తానే ఒక దళితునికి పుట్టినట్టుగా,
తానే ఒక దళితుడు అయినట్టుగా ఇలా తెలంగాణ రాష్ట్రం వస్తే 10 ఏళ్ల కాలం పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దళిత సమాజాన్ని మోసం చేయడం కాదా? అసలు తెలంగాణ వస్తే దళితున్నే సీఎం ని చేస్తా అని చెప్పిన మాట కూడా నెరవేర్చుకోలేని పరిస్థితి. అదే కదా, అంటే దాదాపు 50 లక్షల మంది సమూహాన్ని, దళిత సమూహాన్ని, దళిత సమాజాన్ని గంపగుత్తగా మోసం చేసిండు కదా కేసీఆర్. అట్లాగే దళితులకు 3 ఎకరాల భూమి, గిరిజనులకు 3 ఎకరాల భూమి, ఇట్లా అనేక పథకాలు ప్రకటించి, ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి అనేక పథకాలు ప్రకటించి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పథకాలు నేను నెరవేర్చలేను, ఆ భూమిని నేను పంచలేను, దళితుని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి కేవలం బంగారు తెలంగాణ అనే ఒక స్లోగన్ పట్టుకొని బంగారు తెలంగాణ పేరు మీద బంగారు గడి నిర్మించుకొని ఆ బంగారు గడిలో బంగారు పల్లెంలో తాను తన కుటుంబ సభ్యులు 4 తినుకుంటూ తెలంగాణ మొత్తం బంగారు తెలంగాణగా మారిందని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని భ్రమింపజేసే ప్రయత్నం చేసిండు. కాబట్టి తెలంగాణ సమాజం మళ్ళీ కేసీఆర్ ను గద్దె దించాలా. గద్దరన్న చాలా సందర్భాల్లో బట్టి విక్రమార్క గారి యాత్రలో కావచ్చు, రేవంత్ అన్న యాత్రలో పాల్గొంటూ స్పష్టం సత్యే ముందు నేను సత్యమే చెప్తున్నా, దొరగడిని ఖచ్చితంగా దొరను గద్దె దించుతా, దొరగడీలను గద్దె దించాలని చెప్పేసి ఒక్క గద్దరన్న కాదు, బయట ఉన్న యావత్ తెలంగాణ మేధావులంతా కూడా, అది హరగోపాల్ కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, ఆక్నూర్ మురళి గారు కావచ్చు, ఇట్లా అనేక మంది, విమలక్క కావచ్చు, కృష్ణన్న కావచ్చు, ఇట్లా చాలా మంది తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఈ సందర్భంలో కేసీఆర్ను కనుక గద్దె దించకపోతే తెలంగాణలో మళ్ళీ అరాచకం మొదలవుతుంది. తెలంగాణ ఉద్యమకారులకు కనీసంగా ఒక మనుషులు, అంటే ఈ 10 ఏళ్ల కాలంలోనే ధరణి పేరుతోటి హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 10,000 ఎకరాల భూమిని కబ్జా చేసిన వాళ్ళు, ప్రొహిబిటెడ్ ల్యాండ్ పేరు మీద పెట్టేసి రాత్రికి రాత్రి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అట్లా తెలంగాణ మొత్తంలో లక్షలాది ఎకరాల భూమిని వాళ్ళు దోపిడీ చేసుకున్నారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోటి ఇలా లక్షల కోట్ల రూపాయలను వృధా చేసిండ్రు. 7 లక్షల కోట్లకు పైన తెలంగాణను అప్పుల పాలు చేశారు. ఇవాళ అవన్నీ కూడా ఇవాళ వచ్చిన ప్రభుత్వం ఒక్కొక్క ఆయన చేసిన అప్పులకు మిత్తిలు కట్టడానికి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఉన్నది. తెలంగాణ ప్రజల సొమ్మును మొత్తాన్ని కూడా అక్రమంగా దోపిడీ చేసి ఇలా పంపకాల్లో తేడా జరిగి అన్న చెల్లెల పంచాయతీ ఒకవైపు, తండ్రి బిడ్డల పంచాయతీ ఒకవైపు పెట్టి ఇలా ఒక ఫ్యామిలీ డ్రామా క్రియేట్ చేస్తా ఉన్నారు. కానీ కవిత ఎంత చెప్పినా, కవిత తెలంగాణ సమాజం చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం చేసినా తెలంగాణ సమాజం దాన్ని హర్షించదు. తెలంగాణ సమాజం చాలా జాగృతతో ఉంది. తెలంగాణ సమాజం చాలా విజ్ఞానవంతులమైన ఉంది. అంటే బిడ్డ తండ్రికి వ్యతిరేకంగా మాట్లాడినంత మరి అప్పుడెందుకు మాట్లాడలే? అప్పుడెందుకు చెప్పలే? తెలంగాణ ఉద్యమంలో అధికారం ఉన్నప్పుడు ఎందుకు చెప్పలే? అయ్యకు తెలంగాణ ఉద్యమకారులకు మనం న్యాయం చేస్తలేమయ్యా, మరి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఎందుకు చెప్పలే? అమరూరుల కుటుంబాలకు 1500 మంది అని చెప్పినాం, వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకి భూములు ఇవ్వాలని అప్పుడు ఎందుకు చెప్పలే? ఇప్పుడు ఎందుకో గుర్తుకొస్తా ఉన్నది. ఎందుకంటే అధికారం పోయింది కాబట్టి. అధికారం పోయింది కాబట్టి ఇవాళ కవితకు బీసీలు గుర్తుకొస్తున్నారు, కవితకు ఎస్సీలు గుర్తుకొస్తున్నారు, కవితకు సామాజిక న్యాయం గుర్తుకొస్తున్నది. ఇవాళ కేసీఆర్ కైనా అదే సామాజిక న్యాయం గుర్తుకొస్తా ఉన్నది, కేటీఆర్ కైనా అదే మాట్లాడు. అంటే వీళ్ళ మాటల గారడిలో పడి తెలంగాణ సమాజం మళ్ళీ మోసపోవడానికి సిద్ధంగా లేదు. తెలంగాణ సమాజం. వాళ్ళు ఏదైతే 10 ఏళ్ల కాలం పాటు తెలంగాణ ప్రజలను హరిగోస పెట్టారు, కనీసం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి సిద్ధపడిన వాళ్ళు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించడానికి సిద్ధపడిన వాళ్ళను ఇలా తెలంగాణ సమాజం ఎట్లా హర్షిస్తారు? ఇంకా ఉల్టా ఏం చెప్పింది తెలుసా? మీరు ఓటు వేయకపోతే నాకేం నష్టం జరగదు, మీకే నష్టం జరుగుతుంది, నేను పోయి మంచిగా ఫామ్ హౌస్లో వండుకుంటా. ఇలా అదే పని చేస్తా ఉన్నాను. అంటే నీకు బాధ్యత లేదా? అధికారం ఉంటేనే బాధ్యతనా? ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే బాధ్యతనా? రాజ్యాంగబద్ధంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ముందుకు నడవాలని చెప్పేసి నీ అనుభవం చెప్పాల్సిన అవసరం లేదా? ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు తీసుకున్నప్పుడు, పథకాలు తీసుకుంటున్నప్పుడు ఇది కాదు, ఇది మంచి, ఇది చెడు అని చెప్పే విచక్షణ కనీస సోయి లేదని ఇలా పోయి ఆడ ఏది నాటుకోడి తినుకుంటా, పకోడి తినుకుంటా, మటన్ తినుకుంటా, నలిబొక్కలు నమ్ముకుంటా, ఇవన్నీ చేసుకుంటా ఫామ్ హౌస్ లో వండుకొని ఇంకా తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే పార్టీ పెడుతుందని అంటున్నారు కదా, ఇప్పుడు ఏమైనా విమర్శలు వస్తున్నాయి. వాళ్ళు పార్టీ పెడతారా, వాళ్ళు గంగల పడి వస్తారా? వాళ్ళ గురించి ఇలా తెలంగాణ సమాజం ఆలోచించే పరిస్థితి లేదు. ఇలా తెలంగాణ సమాజం స్పష్టంగా అభివృద్ధి కోరుకుంటా ఉన్నది, సంక్షేమం కోరుకుంటా ఉన్నది, వాళ్ళ ఆత్మ గౌరవం కోరుకుంటా ఉన్నది. తెలంగాణ ఉద్యమకారులకు కావచ్చు, తెలంగాణ సమాజానికి కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వంలో ఆత్మగౌరవం లేదు. కేవలం మొత్తం పోలీసు రాజ్యాన్ని పెట్టుకొని ఒక్క పోలీసు ఉద్యోగాలు తప్ప కేసీఆర్ ఏ ఉద్యోగాలు నింపలేదు. 10 ఏళ్ల కాలంలో ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు, 10 ఏళ్ల కాలంలో ఒక్క గ్రూప్ 2 నోటిఫికేషన్ లేదు. 10 ఏళ్ల కాలంలో 10 ఏళ్ళకి టీఆర్ఎస్ పాలన. అరే అంతెందుకు, పార్టీ పేరునే మార్చుకున్నాడు కదా. ఏ తెలంగాణ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చారు, ఏ తెలంగాణ పేరు చెప్పుకొని ఉద్యమం చేశారు. భక్తు రాజకీయ పార్టీ అంటే పోతే పోనీ రాబోయే టీఆర్ఎస్ అంటూ రాజకీయ పార్టీ అంటూ ఉద్యమ పార్టీ కాదు, రాజకీయ పార్టీ. అది కూడా కాకుండా పూర్తిగా పేరునే మార్చేసి తెలంగాణ అనే పదమే లేకుండా చేసి
అంటే తెలంగాణ అనే పదం ఉంటే తెలంగాణ ఉద్యమకారులు ప్రశ్నిస్తారు, మళ్ళీ పేరు మారుస్తారు. తెలంగాణ అనే పదం ఉంటే మళ్ళీ యువత ప్రశ్నిస్తుంది, తెలంగాణ అనే పదం ఉంటే నిరుద్యోగులు ప్రశ్నిస్తారు. మా ఉద్యోగాలు ఏం చేసినావు, మా నియామకాలు ఏం చేసినావు, మా నిధులు ఏం చేసినావు, ఎందుకు దోపిడీ చేసినావు, మా భూములు ఎటు పోయినాయి అని చెప్పేసి మళ్ళీ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుందని తెలంగాణ అనే పదాన్ని పక్కన పెట్టేసి ఏదో మొత్తం ఇక దేశం మొత్తం నేనే వెళ్తా అని చెప్పి ఈయననే మొత్తం గుణాత్మక మార్పు తీసుకొస్తా అని చెప్పి భారత రాజ్యాంగాన్ని మార్చేంత గొప్పనివను, భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ పగలు రాత్రి తేడా లేకుండా భార్య బిడ్డలను కూడా పట్టించుకోకుండా అనేక నిద్రలేని రాత్రులు గడిపి భారత రాజ్యాంగాన్ని రాస్తే దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి భారత రాజ్యాంగాన్ని లిఖిస్తే ఆ రాజ్యాంగాన్ని కూడా మార్చాలని చెప్పేసి మాట్లాడిన కేసీఆర్నే ఇలా తెలంగాణ సమాజం మార్చేసింది, అధికారం నుంచి దించేసింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ చేసిన అరాచకాలు, కేసీఆర్ చేసిన దోపిడి మనం ఎన్ని గంటలు మాట్లాడినా కూడా ఓడవని పరిస్థితి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మరి తెలంగాణ కళాకారులకు న్యాయం జరుగుతుంది అంటారా? ఖచ్చితంగా జరుగుతుందనే విశ్వాసం మాకుంది. ఈ రోజు మీరు చూసారు తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా ఇవాళ దివంగత గద్దరన్న కుటుంబానికి కావచ్చు, బండి యాదగిరి గారి కుటుంబానికి కావచ్చు, లేదా మా గోరెట్టి వెంకన్న కావచ్చు, లేదా పాషం యాదగిరి గారికి కావచ్చు, జయరాజు కావచ్చు, ఇట్లా చాలా మందికి అవకాశాలు ఇచ్చింది, చాలా మందిని సత్కరించింది, వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టే ప్రయత్నం చేసింది, వాళ్ళకు ₹1,00,00,000 నగదుతో పాటుగా ఫ్యూచర్ సిటీలో 300 గజాల భూమిని కూడా ఇచ్చింది. రేపటి రోజు ఇంకా కొంతమందికి అవకాశాలు వస్తాయి. మా దర్వెల్ల లాంటి వీరులారా వందనం లాంటి అద్భుతమైన గేయాన్ని రచించి మొత్తం తెలంగాణ సమాజాన్ని ఒక ఉద్యమ చైతన్యాన్ని రచించిన మా దర్వెల్ల లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా బయట చాలా మంది కవులు కళాకారులు, యువ కవులు కళాకారులు చాలా మంది, వాళ్ళకు కూడా అవకాశాలు రావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే వాళ్ళ త్యాగం అట్లాంటిది, వాళ్ళ కాంట్రిబ్యూషన్ అట్లాంటిది. ఇలా అందశ్రీ లేని పాటను ఎట్లయితే పాట లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేము, అట్లనే దర్వెల్లన్న రాసిన వీరులారా వందనం లేని పాటను కూడా ఊహించలేం కదా. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా తోటి ఉద్యమకారులంగా సామాజిక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళంగా మేము ఎక్కడ ఏ రాజకీయ చాలా మంది అనుకోవచ్చు కాగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇక వీళ్ళు నోరు మెదపరు, లేదా వీళ్ళ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు, వీళ్ళు ఇట్లనే ఉంటారని అనుకోవచ్చు. కానీ తెలంగాణ ఉద్యమకారులంగా ఒక సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళంగా ఖచ్చితంగా మాకంటే కూడా మా వ్యక్తిగత అవకాశాల కంటే కూడా తెలంగాణ సమాజానికి ఎక్కువ అవకాశాలు రావాలి, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలి, తెలంగాణ అమరూరుల కుటుంబాలకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం. మా ప్రభుత్వంలో కూడా ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు అటు ఇటు ఉన్నా కూడా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అవకాశం మాకుంది, మా ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అవకాశం ఉంది, మా పార్టీ పెద్దలతో మాట్లాడే అవకాశం. అంటే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే అది దొరల పాలన, అది దొరల గడిల పాలన, అది నియంతృత్వ పాలన. దాంట్లో మాటకు చర్చకు తావులేదు, ప్రశ్నకు తావులేదు. కానీ ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు విద్యార్థులు పరీక్షలు వాయిదా వేయమంటే విద్యార్థులను పిలిచి చర్చించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అదేవిధంగా కవులు కళాకారులు వాళ్ళ అభిప్రాయాలు చెప్తా ఉంటే వాళ్ళని పిలిచి మాట్లాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. అట్లా ఉద్యమకారులను పిలిచి మాట్లాడిన చరిత్ర ఉన్నది. ఇట్లా ఉద్యోగస్తులతో సహా అందరినీ కూడా అంటే ఒక డైలాగ్ అవకాశం ఉండాలా, ఒక చర్చకు అవకాశం ఉండాలా, చర్చ నుంచే సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కావచ్చు, అట్లాగే మా పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ వైపుకు ఆలోచించారు. అంతేందుకంటే గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు మంత్రులకే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు, స్వేచ్ఛగా కలిసే అవకాశం లేదు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని మా ఎమ్మెల్యేలు ఎప్పుడైనా కలవచ్చు, మా మంత్రులు ఎప్పుడైనా కలవచ్చు, మా మంత్రులు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు. మంత్రులు ఎమ్మెల్యేలే కాదు, సామాన్య ప్రజలు కూడా ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా నేనైతే ఒక ఉద్యమకారుడిగా, ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా, ఎందుకంటే రేవంత్ అన్న తెలంగాణ ఉద్యమంతో ఉస్మానియా విద్యార్థి నాయకులు మేమందరం కూడా దర్వెల్లన్న కావచ్చు, మేమందరం కూడా ఉస్మానియా ఆహ్వానించి దాదాపు 10,000 మందికి పైగా విద్యార్థులతో ఉద్యమకారులతోటి సభలు సమావేశాలు రేవంత్ అన్నను పిలిచి ఆ రోజు బట్టి విక్రమార్క గారిని పిలిచి తెలంగాణ జనజాతర పేరు మీద ఉస్మానియాలో 2016 పెద్ద బహిరంగ సభను పెట్టారు. కాబట్టి ఉద్యమానికి సంబంధించిన ఆ సోయి కావచ్చు, ఉద్యమానికి సంబంధించిన ఫ్లేవర్ కావచ్చు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉందని చెప్పేసి బలంగా విశ్వసిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి ఉద్యమకారులకు కావచ్చు, కవులకు కావచ్చు, కళాకారులకు కావచ్చు, ఖచ్చితంగా నిరుద్యోగ యువతకు కావచ్చు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆశాభావం. నిజంగా చాలా బాగా చెప్పారు. అంటే మీ మాటలు వింటేనే చాలా ఒక ఉద్యమంగా అనిపిస్తుంది మాకు. ఈ నేటి సమాజంలో ఇప్పుడున్న యువతకి 2 మాటలు మీ నుంచి. తెలంగాణ రాష్ట్రం భౌగోళిక తెలంగాణ రాష్ట్రంగా వచ్చింది. భౌగోళిక తెలంగాణ రాష్ట్రం రావడం అంటే అమరవీరుల
ఆకాంక్షలు పూర్తిగా నెరవేరినట్టు కాదు. ఆ అమరవీరుల ఆకాంక్షలు కావచ్చు, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు కావచ్చు, కొంత అసంపూర్ణంగా ఉన్నమాట వాస్తవం. దాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చాలంటే కవులకు, కళాకారులకు, ఉద్యమకారులకు అందరికీ న్యాయం జరగాలంటే ఖచ్చితంగా సామాజిక తెలంగాణ వైపుగా మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం కావచ్చు, లేదా బయట ఉన్న తెలంగాణ ఉద్యమ శక్తులు కావచ్చు, తెలంగాణ ఉద్యమ సంస్థలు కావచ్చు, ఎవరైనా సరే కవులు, కళాకారులు, మేధావులు, జర్నలిస్టు, రచయితలు ఈ వచ్చిన తెలంగాణను, భౌగోళిక తెలంగాణను సామాజిక తెలంగాణ వైపుగా ఎట్లా నిర్మాణం చేయాలా, దానివల్ల సామాజిక న్యాయం అన్ని కులాలకు, మతాలకు, విద్య, ఉద్యోగ, రాజకీయ, సాంఘిక, ఆర్థిక అన్ని రంగాల్లో కూడా సామాజిక న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అటువైపుగా ప్రయత్నం చేద్దామని తెలియజేసుకుంటూనే, ముఖ్యంగా తెలంగాణ యువత ఈ సామాజిక తెలంగాణ నిర్మాణంలో ముందు వరుసలో ఉండాలని చెప్పేసి, అంటే ఒకవైపు కెరీర్ను బిల్డప్ చేసుకుంటూనే మరోవైపు మనం సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం ఆ అమరవీరుల కళలు పూర్తి స్థాయిలో నెరవేర్చే విధంగా దీన్ని అందరికీ ఈ వచ్చిన తెలంగాణ కేవలం గత పాలనలో ఉన్నట్టు కేసీఆర్ కుటుంబానికి వాళ్ళకు మాత్రమే చెందే రకంగా కాకుండా ఇప్పుడు ఈ ప్రజాప్రభుత్వంలో ఇది నిజంగా ప్రజల తెలంగాణగా మారాలని, ఇది సామాజిక తెలంగాణగా అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, అన్ని సబ్బండ వర్గాలకు న్యాయం జరగాలనే ఆలోచనతో మనం అందరం కూడా అటువైపు ప్రయత్నం చేద్దామని, ముఖ్యంగా యువత ఈ విషయంలో, విద్యార్థులు, నిరుద్యోగ యువత ఈ విషయంలో చాలా జాగ్రత్తతోటి, కొంత వివేకంతో, వివేచనతోటి ముందుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని కూడా మనం మంచికి చెడుకు రెండింటికి వాడుకోవచ్చు. ప్లాట్ఫామ్స్ ను వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా 10 మందికి ఉపయోగపడే విధంగా, 10 మందికి మంచిని చేరవేసే విధంగా, 10 మందికి ఉపాధిని కల్పించే విధంగా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అది ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్లు కావచ్చు, లేదా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లను కూడా అటువైపుగా వాడాలని చెప్పేసి, ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా సామాజిక తెలంగాణ నిర్మాణానికి ఒక ఆయువు పట్టుగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తుంది.